ఈరోజు పిల్లల కోసం లెమన్ కప్ కేక్స్ చేయబోతున్నాను. ఈ లెమన్ కప్ కేక్స్ని ఈరోజు మీకు రెండు విధాలుగా చూపించబోతున్నాను. చాలామంది రాస్తున్నారు మా దగ్గర అవన్ లేదు, అవన్ లేకపోతే మేము బేకింగ్ ఐటమ్స్ ఎలా చేయాలి అని. నేను ఆల్రెడీ మీకు ఒక కేక్ చేసి చూపించాను, అది కూడా ఎగ్లెస్ కేక్ స్టీమ్ మెథడ్లో చక్కటి కేక్, బర్త్డే కేక్ చూపించాను. మరి ఈరోజు మనం కప్ కేక్స్ నేర్చుకోబోతున్నాము. కొన్ని అవన్లో పెడదాము, ఒక 2 లేదా 3 మనం కుక్కర్లో బేక్ చేయబోతున్నాము. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, మీరు కొనుక్కోవాల్సింది ఉత్త ఈ మోల్డ్స్. అవన్ లేకపోయినా మనం ఈ కప్ కేక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మనకు కావాల్సింది 1 టేబుల్ స్పూన్ బటర్, లేదంటే 3 క్యూబ్స్ బటర్ వేసుకోండి మీరు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్, పౌడర్ షుగర్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే రెగ్యులర్ షుగర్ అయినా మీరు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఇలా సన్నగా అయ్యేంత వరకు కూడా మీరు గ్రైండ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. లేదంటే మార్కెట్లో మీకు క్యాస్టర్ షుగర్ అని దొరుకుతుంది, మీరు అది కూడా తెచ్చుకొని కేక్స్కి వాడుకోవచ్చు. మన బటర్ అలాగే షుగర్ చక్కగా మిక్స్ అయిపోయింది. మరి స్పూన్ తీసేసి మీరు కావాలంటే ఇలా విస్క్, లేదంటే ఫోర్క్, లేదంటే ఏదైనా స్పూన్తో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం 1 గుడ్డు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసేసేయండి. ఇలా చేయటం వల్ల గుడ్డు పగలకుండా ఉంటుంది. గుడ్డు చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ తొక్కని సన్నగా గ్రేట్ చేసుకొని వాడుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్ చాలా ఎక్కువగా. ఇందులో మైదా పిండి 1/2 కప్పు వేసేసి మిక్స్ చేసుకోండి. ఈ మైదా పిండికి మాయిశ్చర్ అనేది కావాలి కదా, ఎందుకంటే కొంచెమే ఉంది, మనం బటర్ కాస్త వేసాము. మాయిశ్చర్ కోసం ఇందులో మనం పాలు వేసుకుంటాం తగినన్ని, లేదంటే మీరు ఒక 2 లేదా 3 టీ స్పూన్ల పాలు వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత మిక్స్ చేసేయండి. లాస్ట్లో ఇందులో లెమన్ ఎసెన్స్ మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే రెగ్యులర్ ఎసెన్స్ వేసుకున్నా పర్వాలేదు. నేను లెమన్ కప్ కేక్స్ చేస్తున్నాను కాబట్టి మరి లెమనీ ఉండాలి కదా ఫ్లేవర్ అని నేను లెమన్ ఎసెన్స్ వేసుకున్నాను. మరి రెడీ అయిపోయింది. మరీ ఎక్కువగా కూడా మీరు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ విస్క్ తీసేసి మనం స్పూన్ కానీ, లేదంటే మీ దగ్గర ఏది మీరు కంఫర్టబుల్ వేయటానికి అది తీసేసుకొని, నా దగ్గర ఇక్కడ మోల్డ్స్ ఉన్నాయి చూడండి, చిన్న చిన్న మోల్డ్స్ కప్ కేక్స్ చేయటం కోసం. ఇవి సిలికాన్ కాబట్టి మీరు ఏమి ఇందులో నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి చక్కగా నేను అరేంజ్ చేసుకున్నాను. చెప్పాను కదా, మీరు ఏ సైజులో కప్ కేక్స్ కావాలంటే మీరు ఆ సైజులో మీరు మఫిన్స్ రెడీ చేసుకోవచ్చు. మరి బేక్ చేయడం కోసం చెప్పాను కదా 2 మెథడ్స్లో చూపిస్తానని. ఒకటేమో అక్కడ అవన్ ఆల్రెడీ హీటింగ్కి పెట్టేశాను, అలాగే ఇందులో కుక్కర్లో ఇసుక పోసేసుకొని రెడీ పెట్టుకున్నాను. ఇది మనకి హీట్ చేయటం కోసం. మెల్లిగా ఈ మోల్డ్లో ఏదైతే మనం మిశ్రమం వేసామో జాగ్రత్తగా అందులో పెట్టేసేయండి. వేడయ్యాక ఎలా మనం కేక్ని కింద ఇసుక వేసేసి కేక్ చేస్తామో సేమ్ అలాగే ఈ కుక్కర్లో కూడా మనకి ఈ మెథడ్లో రెడీ అవుతుంది. మీరు మామూలుగా రెగ్యులర్గా ఇలా అయినా ముయ్యొచ్చు, లేదంటే ఇలా అయినా ముయ్యొచ్చు. గ్యాస్కెట్ మాత్రాన పెట్టకూడదు. ఇప్పుడు ఇలా పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్లో, ఎందుకంటే ఇసుక వేడెక్కాలి కదా, అందుకనే హై ఫ్లేమ్లో పెట్టేయండి. ఇసుక వేడెక్కి చక్కగా బేక్ అయిపోతుంది. అలాగే అక్కడ అవన్ కూడా హీట్ అయిపోయింది. 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఒక 10 to 15 మినిట్స్ లోపల మనకి ఈ మఫిన్స్, అవేనండి లెమన్ మఫిన్స్ రెడీ అయిపోతాయి. సో మరి ఇది బేక్ చేసుకుంటాను. మరి ఇక్కడ 2 కుక్కర్లో అలాగే అవన్లో కూడా పెట్టేశాను బేక్ అవ్వటం కోసం. మరి అవి అయ్యే లోపల నేను ఖాళీగా ఎందుకు కూర్చోవాలి అని ఇక్కడ మన యూనిబిక్ వాళ్ళు కుకీస్ ఇచ్చారండి, మీరు చక్కగా తింటూ ఉండండి అని. మరి ఈరోజు నేను ఈ మిల్క్ కుకీస్ని తినాలనిపించింది, అందుకనే ఈ మిల్క్ కుకీస్ యూనిబిక్ వాళ్ళవి చాలా బాగున్నాయి. నేను అప్పుడప్పుడు ఇంట్లో తింటూ ఉంటాను. ఇవి చక్కటి మిల్కీ ఫ్లేవరు. పిల్లలకి మీరు మార్నింగ్ మిల్క్ తాగలేదనుకోండి, ఒక 4 బిస్కెట్స్ ఇవ్వండి, 1 గ్లాస్ పాలు తాగినంత బలం వచ్చేస్తుంది వాళ్ళకి. అలాగే యూనిబిక్ కుకీస్ వాళ్ళు
చాలా రకరకాలైన కుకీస్ని మార్కెట్లో తీసుకొచ్చారు. ఒక మిల్క్ కుకీసే కాదండి, చాకోనట్ కుకీస్ అని, చాకో చిప్ కుకీస్ అని, బటర్ కుకీస్ అని చాలా రకరకాల కుకీస్ ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. అలాగే హెల్దీ, టేస్టీ, యమ్మీగా ఉన్నాయి. పిల్లలు ఎలాగో ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒకటి వాళ్ళకి కావాలి కదా, అప్పుడు మీరు ఈ చక్కటి యూనిబిక్ కుకీస్ వాళ్ళవి డిఫరెంట్ ఫ్లేవర్స్ తెచ్చిపెట్టేయండి, స్నాక్గా తినేస్తారు.